తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. పొగాకు రైతుల సమస్యపై రైతు పోరుబాట నినాదంతో నిరసన చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు దేవరపల్లి హెలికాప్టర్లో చేరుకోనున్నారు. రోడ్ షోగా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రానికి చేరుకుని పొగాకు రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం మాజీ సీఎం జగన్ ప్రసంగించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గిట్టుబాటు ధర లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న పొగాకు రైతులకు జగన్ భరోసా కల్పించబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. పొగాకు రైతుల సమస్యలపై పోరుబాటు నినాదంతో నిరసన చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు దేవరపల్లికి హెలికాప్టర్లో చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, శ్రీజ, మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకల్లా కూడా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు పొగాకు రైతులు తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా రైతు పోరుబాట నినాదంతో కూడా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందినటువంటి జిల్లా నేతలు, అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎంపీ, అలాగే మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తుతం దేవరపల్లి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. గోదావరి జిల్లాల్లో ప్రధానంగా మెట్ట ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ పొగాకు అనేది కూడా ఇక్కడ అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఈ తరుణంలో రైతులందరినీ కూడా భారీగా సమీకరణ చేసి రైతు గొంతును వినిపించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా తాడేపల్లి నుంచి ఇక్కడికి చేరుకుని ఇక్కడి రోడ్డు మార్గం గుండా కూడా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకున్న తర్వాత రైతులకు సంబంధించినటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచే విధంగా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తిరిగి బయలుదేరి మళ్ళీ తాడేపల్లి వెళ్ళబోతున్నారు. అయితే ప్రధానంగా పొగాకు రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ఏడాది సగటున 178 రూపాయల వరకు కూడా పొగాకు ధర పడిపోయింది. ఇటీవల జూన్, జూలై నెలలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేస్తూ కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో 200 రూపాయల కన్నా తక్కువకు పొగాకు ధర కొనుగోలు చేయకుండా చూడాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ధర పడిపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే పొగాకు రైతులతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో కూడా జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు స్వయంగా క్షేత్రస్థాయిలో కూడా వచ్చి వారి మద్దతు ధర కోసం పోరాటం చేయడం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ హయాంలో కూడా గతంలో ఉన్నటువంటి ధరలు కనుక చూసుకుంటే 2023-24 సంవత్సరంలో కూడా దాదాపు 280 రూపాయల వరకు కూడా మద్దతు ధర అనేది కూడా కనీస ధర అనేది కూడా ఇవ్వడం జరిగింది. సగటు ధర ఇప్పుడు కనీసం 100 రూపాయలు తగ్గించేసి ఇస్తున్నారు. రైతులు నష్టపోతున్నారు దారుణంగా. కేజీకి 60 నుంచి 70 రూపాయల వరకు, ఒక్కొక్క బేరన్కు వచ్చేసరికి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా రైతు నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మార్కెట్ ద్వారా గతంలో మేము ఏదైతే భర్తీ చేశామో ఇప్పుడు కూడా అదే మార్కెట్ ద్వారా కానీ లేదంటే ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా కానీ రైతులను ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఈ తరుణంలోనే రైతులందరూ భారీగా తరలి రాబోతున్నారు. ఇప్పటికే దేవరపల్లి ప్రధాన సెంటర్ లో కూడలి ప్రాంతంలో కూడా రోడ్డు షో నిర్వహించే విధంగా కూడా ఈ ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్.